అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ప్రేమ పగ పెళ్ళి పార్ట్ 5 విందాం. అప్పుడు డబ్బు పొగరులో మీ చెల్లి జీవితం పాడు చేస్తే ఇప్పుడు ఈ మధ్యతరగతి బతుకు మీద విరక్తితో మీ కన్న కూతురు జీవితం పాడు చేస్తున్నారు అని లత మనసులో బాధపడుతూ కూర్చుంది. ఇంతలో అత్త అంటూ వచ్చింది కవిత. అలా బాధగా కూర్చున్న లత తేరుకొని, ఏంటి కవిత, ఏమైనా కావాలా అని అడిగింది. లేదత్తా, నేను మీ అందరి మాటలు విన్నాను. మావయ్య ఎందుకు అంతలా బాధపడుతున్నారు? ఈ వందన ఎవరు? ఇప్పుడు అవన్నీ ఎందుకు కవిత? ఈ విషయం నువ్వు ఇక్కడే మర్చిపో. మీ అమ్మని నాన్న కూడా అడక్కు. అడిగితే నా మీదొట్టే అని కవిత చేయి తన తల మీద వేసుకుంది లత. అత్తా అంది కవిత తన చేతిని వెనక్కి లాక్కొని. అవును కవిత, ఈ విషయాలేవి ఆనందికి నిఖిల్కి తెలియకపోవడమే వాళ్ళ జీవితాలకు మంచిది. అందుకే వద్దంటున్నాను. ఆనందికి అర్జున్కి రాసిపెట్టుంటే తప్పకుండా పెళ్లి జరుగుతుంది. ఎలాగూ ఆనంది 2 సంవత్సరాల వరకు పెళ్లి చేసుకోనని చెప్పింది. ఇక ఈ విషయం మాట్లాడుకోవడమే అనవసరం. భారతి అడిగేసరికి ఈ విషయం మర్చిపోయి సంతోషంలో ఏదో వాగేశాను. అందుకు ఇప్పుడు బాధపడడం తప్పించి ఫలితం లేదు. అలాగే అత్త, మీరు బాధపడకండి. నేను ఎవరికీ చెప్పను, ఎవరిని అడగను. ఆనంది అంటే అర్జున్కి ఇష్టమే, కానీ ఆనందికి ఎందుకో అర్జున్ మీద కోపం ఉంది. అందుకే నేను సరదాగా పెళ్లి చేసుకో అంటే కోపంగా వెళ్ళిపోయింది. ఆనంది పెళ్లి చేసుకుంటా అన్నప్పుడే మళ్ళీ కదిపి చూద్దాం అంది కవిత. అవును కవిత, చాలా ఇష్టంగా ఉండేవారు. ఎందుకు ఇప్పుడు చిటపటలాడుతున్నారు ఒకరిని చూసొకరు? రా, చాలా పనులున్నాయి. రేపు ఉదయం పూజకి ఇంకా కొన్ని చేయాలి. ఆనంది పనుందని ఆఫీస్కి వెళ్ళిపోయింది. మనకు తప్పదు కదా అంది కవిత నవ్వుతూ. అవును అని ఆ ఏర్పాట్లు చూసుకోవడంలో మునిగిపోయారు లత, కవిత. పూజ చేయాలనుకున్న చోట అంతా శుభ్రం చేసి కావలసినవన్నీ సర్దారు. ఆఫీస్లో పనిచేస్తోంది, కానీ ఆనంది మనసులో లేదు. ఏమైంది అని అడిగాడు ఆర్య. ఉదయం మీ ఇద్దరూ కలిసి నా మూడ్ పాడు చేశారు అంది ఆనంది కోపంగా. అందుకే నన్ను పెళ్లి చేసుకోమంటున్నాను. అప్పుడు వాడు నీ జోలికి రాడు అన్నాడు ఆర్య నవ్వుతూ. నిన్ను అని తన దగ్గరున్న ఫైల్తో 2 కొట్టింది ఆనంది. కొట్టగా ఆనంది, నువ్వు కొట్టే దెబ్బలకి నా బాడీ పార్ట్స్ డ్యామేజ్ అయితే అప్పుడు తప్పకుండా జాలిపడి నువ్వే నన్ను పెళ్లి చేసుకోవాలి. చూసుకో అన్నాడు ఆర్య అమాయకంగా ముఖం పెట్టి. ఆ మాటకి నవ్వి, ప్లీజ్ ఆర్య, పెళ్లి మాట ఎత్తుకు. నిన్నే కాదు ఇంకెవరిని పెళ్లి చేసుకోనని చెప్పాను కదా. తెలుసు మేడం, మీరు నవ్వుతారన్న మాట అన్నాను, అంతేకాని. అలా ఆగిపోయి ఇంకేం మాట్లాడలేదు ఆర్య. మంచిది ఆర్య, నేను పెళ్ళికి లీవ్ తీసుకునే ముందు మనం అనుకున్న ప్రాజెక్ట్ ఏమైంది? దానికి టెండర్స్ పిలిచారు, వెయ్యాలి అన్నాడు ఆర్య. అమౌంట్ కోట్ చేసావా? చేశాను అని ఆ ఫైల్ చూపించాడు ఆర్య. ఆ అమౌంట్ చూసి, ఇలా వేస్తే మనకు నష్టమేమో, అన్నీ ఆలోచించే వేసావా అంది ఆనంది. నాకు ఈ ప్రాజెక్ట్ మీద ఏ ఆశ లేదు. ఇది మనకు రాదు, కానీ అర్జున్ గాడు ఏదో ఒకటి చేసి ఈ ప్రాజెక్ట్ పొందడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకే మన కోటివాడికి తెలిస్తే అంతకన్నా తక్కువ వేసి నన్ను ఓడించానని వాడు సంతోషపడేలోగా వాడికి వచ్చే నష్టాన్ని తలుచుకుని మనం సంతోషిద్దాం అన్నాడు ఆర్య నవ్వుతూ. ఏం మాట్లాడకుండా ఆలోచిస్తోంది ఆనంది. నువ్వు అర్జున్ గురించి ఆలోచిస్తున్నావా, వాడికి నష్టం వస్తుందని అన్నాడు ఆర్య కోపంగా. మామూలుగా ఆర్య వైపు చూసి, ఈ టెండర్ వేయడానికి నేను వెళ్ళనా అంది ఆనంది. ఎందుకు అని అనుమానంగా చూశాడు ఆర్య. అర్జున్ నీకే కాదు నాకు కూడా శత్రువే అనుకో, అప్పుడు ఎప్పుడు ఇలా నన్ను అనుమానంగా చూసే పనుండదు అంది ఆనంది నవ్వుతూ. అలాగే, నీ ఇష్టం. నాకు వాడు నష్టపోవడం కావాలి. అది నువ్వు చేస్తే నాకు మరీ ఆనందం అన్నాడు ఆ ఫైల్ ఆనంది చేతిలో పెట్టి. ఏంటి, ఆ ప్రాజెక్టుకు మరీ అంత తక్కువగా కోట్ చేశాడా ఆర్య? మీరు చెప్తుంది నిజమేనా? అదే ఫైల్ చూసి చెప్పారా? అవును సార్, 1-2 సార్లు ఫైల్ చెక్ చేసి ఎంతో ధైర్యం చేసి పని పూర్తి చేశాను. నన్ను నమ్మండి సార్ అన్నాడు ఆర్య కంపెనీలో పనిచేస్తున్న అర్జున్ మనిషి. నిన్ను అనుమానించడం లేదు, వాళ్ళు కావాలని ఇలా చేశారని నాకు అనిపిస్తోంది. ఆ ఆనందిని తక్కువగా అంచనా వేయకూడదు. చూద్దాం, మీరు చేసిన దానివల్ల ఎవరికి నష్టం వస్తుందో అని మనసులో అనుకుని, నేను నమ్ముతున్నాను, నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నాడు అర్జున్. అలాగే సార్ అని అతను వెళ్ళిపోయాడు. ఏదో పథకం వేస్తున్నావు ఆర్య, నీ కోడ్ చూస్తేనే తెలుస్తోంది. నాకు ఆ ప్రాజెక్ట్ రాకపోయినా పర్వాలేదు, కానీ నష్టం మట్టుకు రాకుండా చూసుకుంటాను. నీకొస్తే మాత్రం నష్టాలు భరించడానికి సిద్ధంగా ఉండు అని అనుకున్నాడు అర్జున్ నవ్వుకుంటూ.
అర్జున్ నీకే కాదు, నాకు కూడా శత్రువే అనుకో. అప్పుడెప్పుడు ఇలా నన్ను అనుమానంగా చూసే పనుండదు అంది ఆనంది నవ్వుతూ. అలాగే, నీ ఇష్టం. వాడు నష్టపోవడం నాకు కావాలి. అది నువ్వు చేస్తే నాకు మరీ ఆనందం అని ఆ ఫైల్ ఆనంది చేతిలో పెట్టాడు. నేను ఒకసారి మొత్తం చూసి అప్పుడు నీకు ఈ ఫైల్ ఇస్తాను. ఇంకా ప్రాజెక్ట్ నీది ఆనంది. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. వస్తే ఆ ప్రాజెక్ట్ మనకు రావాలి, లేకపోతే అర్జున్కి నష్టం రావాలి. అది మర్చిపోకు. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరిగి తీరాలి. తప్పకుండా మొదటిదే జరుగుతుంది, అది మనకు లాభాలతో. నాకు తెలిసి నీ పవర్. సరే ఆర్య, అయితే నేను పని చేసుకోనా అంద ఆనంది నవ్వుతూ. ఓకే మేడం, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఆర్య. ఓకే చేసుకో అని నవ్వుతూ వెళ్ళిపోయాడు ఆర్య. ఆర్య వెళ్ళాక కళ్ళు మూసుకుని కొంతసేపు కూర్చుని తరువాత ప్రాజెక్ట్ ఫైల్ అంతా స్టడీ చేసి తను అనుకున్న పని చేసి తనకు ఆర్య ఇచ్చిన ఫైల్ని తిరిగి ఆర్య దగ్గరకు పంపించింది. తను ప్రిపేర్ చేసిన ఫైల్ని వస్తువులను డ్రాయర్స్లో పెట్టి లాక్ చేసింది. ఏంటి ఇంకా పనిచేస్తూనే ఉన్నావా అని అడిగాడు ఆర్య ఆనంద్ దగ్గరకు వచ్చి. మనం అనుకున్నది పొందాలంటే కొంచెం కష్టపడాలి కదా అంది ఆనంది నవ్వుతూ. అయితేరా, నేను డ్రాప్ చేస్తాను అన్నాడు ఆర్య నవ్వుతూ. మళ్ళీ మొదలుపెట్టావా అంది ఆనంది కోపంగా. ఇప్పుడు నువ్వే కదా చెప్పావు, అందుకు ట్రై చేస్తున్నాను. ఏంటో ఈ అమ్మాయిలు. ఇంక చాలు, ఆపార్య, నేను వెళ్ళిపోతాను. ఎప్పుడు నా మాటలు విన్నావని ఏదో ఆశ కొద్దీ నేను అడగడం తప్ప. సరే జాగ్రత్త, నువ్వెళ్ళు, నేను వస్తున్నాను, చిన్న పని ఉంది అన్నాడు ఆర్య తన రూమ్లోకి వెళ్తూ. ఇప్పటికే చాలా లేట్ అయిందని నన్ను అన్నావు, మరి నువ్వేం చేస్తావు ఇప్పుడు? ఆ పని ఏంటో త్వరగా ఫినిష్ చేసుకుని వెళ్ళు. బాయ్ అని బయటకొచ్చింది ఆనంది. ఫోన్ బ్యాగ్లో ఉందా అని తీసి చూసింది. టైం 10 అయింది. లతవి 2 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. అమ్మో, అమ్మ 2 సార్లు చేసింది. నేను పనిలోపడి పట్టించుకోలేదు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక నాకుంది అని మనసులో అనుకుని రోడ్డు మీదకి వచ్చింది. టైం 10 అయింది. ఇప్పుడు బస్సు ఉండదు. క్యాబ్ దొరుకుతుందో లేదో అనుకుంటూ నడుస్తోంది. రూమ్లోకి వెళ్ళిన ఆర్య ఎవరికో ఫోన్ చేసి నేను చెప్పినట్లు చేయండి, జాగ్రత్త అని కాల్ కట్ చేశాడు. ఇంతలో లతా నుంచి మళ్ళీ ఫోన్ వచ్చింది ఆనంద్కి. అమ్మా, ఏమీ అనుకు, నేను వచ్చేస్తున్నాను. ప్లీజ్ అమ్మా, ఇప్పటికే వర్క్ చేసి చేసి బాగా అలసిపోయాను, ఇక వినే ఓపిక లేదు అంది ఫోన్ లిఫ్ట్ చేసి లత లేట్ అయినందుకు తిడుతుందని. నువ్వు పెద్ద కిలాడీవే, నేను తిట్టకుండా ముందే అన్నీ చెప్పేస్తున్నావు. త్వరగా రా, నీకోసం ఎదురు చూసి ఎవరూ భోజనం చేయలేదు. నీ వదిన శ్రావణి నిన్నే అడుగుతోంది అంది లత. సో స్వీట్, నేను వచ్చేస్తున్నానని వదినికి చెప్పు ఇకుండానా అని ఫోన్ కట్ చేసి ఎదురుగా చూసేసరికి 2 కుర్రాళ్ళు ఆనంది వైపు చూసి వెకిలిగా నవ్వుతున్నారు. ఇప్పుడు ఈ గోలేంటి అని మనసులో అనుకుని వాళ్ళని తప్పించుకుని వెళ్తుంటే వాళ్ళు మళ్ళీ వచ్చి ఆనంద్కి అడ్డంగా నిలబడ్డారు. ఏంటి మీ బాధ అంది ఆనంది కోపంగా. నువ్వే. నేనా? ఏం మాట్లాడుతున్నారో మీకేమైనా అర్థమవుతోందా? మీ బాధకు నేను కారణమేంటి? అవును, నువ్వే. ఇంత అందమైన అమ్మాయి కనిపిస్తే శరీరం అంతా బాధగా ఉంటుంది. ఆ తీపి బాధను తీర్చేస్తే నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు. వాళ్ళ బాధ ఏంటో అర్థమైంది ఆనందికి. అలాంటి వాళ్ళతో మాట్లాడడం అనవసరమైన మనసులో అనుకుని చుట్టూ చూసింది. పాప, సహాయం కోసం ఎవరైనా వస్తారని అనుకుంటున్నావా? దగ్గరలో ఎవ్వరూ లేరు. ఉన్నా కూడా అంత మంచి మనసు ఇప్పుడు జనాల్లో లేదు. ఎప్పుడు ఇంటికి చేరుతామా అని వాళ్ళ తొందరలో వాళ్ళు ఉంటారు. నిన్ను రక్షించి హీరో అవ్వాలని ఎవరికీ ఉండదు. నువ్వు గొడవ చేయకుండా వస్తే నీకు మంచిది. ఆ మాటలు విన్న ఆనంది వెంటనే ఆర్యకి ఫోన్ చేయబోయింది. ఎవరికి బాబా ఫోన్ చేస్తున్నావు అంటూ ఆనంది ఫోన్ లాగేసుకున్నాడు అందులో ఒకడు. చూడు మిస్టర్, నా ఫోన్ నాకు ఇచ్చి మర్యాదగా వెళ్ళండి, లేకపోతే బాగోదు అంది ఆనంది ధైర్యంగా. అవునా పాప, నీలాంటి ధైర్యం ఉన్న అమ్మాయిలతో మస్తు మజాగా ఉంటుంది ఆ వ్యవహారం అని వెకిలిగా నవ్వుతూ ఆనంది చేయి పట్టుకున్నాడు ఇంకొకడు. చేయి పట్టుకున్న వాడిని కొట్టి వదులు, మర్యాదగా చెప్తున్నాను అంది ఆనంది. ఏంటి పాప కొడుతున్నావు? నీ గులాబీ రేకుల్లా ఉన్న చేత్తో కొట్టినా మాకు దెబ్బ తగలదు, కానీ మేము నేను మర్యాదగానే మా కోరిక చెప్పి రమ్మన్నాం. నువ్వు విన్నావా? మాటలతో చెప్తే వినేలా లేదు పాప అని రెండో వాడితో నువ్వు కూడా పట్టుకోరా, ఎవరూ రాకముందే తీసుకుని వెళ్ళిపోదాం అన్నాడు. రెండోవాడు కూడా పట్టుకోబోయాడు ఆనందిని. ఆనంది భయంగా వెనక్కి జరగబోయింది. అంతే, చేయి చాపి ఆనందిని పట్టుకోబోతున్నవాడు వీపు మీద పడిన దెబ్బకి ఆనందిని దాటుకుని బోర్లాగా ముందుకు వెళ్ళిపడ్డాడు.
అది చూసి రేయ్ అన్నాడు రెండోవాడు ఆనందిని వదిలి. ఆనంది అటు చూసింది. అర్జున్ చూసి అలా కదలకుండా నిలబడిపోవడంతో ఆనంది నువ్వు పక్కకెళ్ళు అన్నాడు అర్జున్. అప్పుడు తేరుకుని పక్కకొచ్చింది ఆనంది. వాడి చేతులను ఫోన్ తీసుకుని ఆనందికి ఇచ్చి తన కొట్టడానికి వస్తున్న రెండోవాడికి కూడా ఒకటి వేశాడు అర్జున్. వాడు కింద పడ్డాడు. అర్జున్ వేసిన దెబ్బకి ఇద్దరూ లేవలేదు. ఏంట్రా అమ్మాయి దగ్గర చాలానే చెప్పారు, ఒక్క దెబ్బకే భూమిని అతుక్కుపోయారు. ఈ బాధ సరిపోతుందా లేక ఇంకా కావాలా అన్నాడు అర్జున్ చెయ్యెత్తి. వెంటనే ఇద్దరు చేతులు జోడించి వద్దు అన్నట్లు తల ఊపారు. మళ్ళీ ఇక్కడ కనిపిస్తూ ఊరుకోను, జాగ్రత్త అని చేయి చూపించాడు అర్జున్. లేదు అని నెమ్మదిగా ఇద్దరూ లేచి ఒకనొకరు పట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయారు. తర్వాత ఆనంద్ దగ్గరికి వచ్చి ఇంత టైం వరకు ఏం పని చేస్తున్నావు అన్నాడు కోపంగా. నీకెందుకు? నాకెందుకా? నేను రావడం కొంత లేట్ అయితే ఏమయ్యేదో తెలుస్తోందా? తెలుసు. తెలిసే ఎందుకు వచ్చావని అడుగుతున్నావా? వాళ్ళు తీసుకుని వెళ్తే అప్పుడు తెలిసేది నీకు వాళ్ళు ఎలాంటి వాళ్ళో. నీలాంటి వాళ్ళైతే కాదులే, వాళ్ళకి కావాల్సిన డైరెక్ట్గానే అడిగారు. నీలా ఆనంది అన్నాడు అర్జున్ కోపంగా. ఇంతలో ఆనంది పక్కన కారు ఆగింది. కారు దిగొచ్చి ఏంటానంది నేనేమైనా ఇబ్బంది పెడుతున్నాడా అని అడిగాడు ఆర్య. లేదు, డ్రాప్ చేస్తానని అడిగావు కదా, రా వెళ్దాం అని ఆర్య కారులో కూర్చుంది ఆనంది. ఆర్య అర్జున్ వైపు చూసి నవ్వుతూ నేనే గెలిచాను అన్నట్లు చూసి కార్ స్టార్ట్ చేశాడు. కొంచెం దూరం వెళ్ళి ఏమైంది ఏమైనా అన్నాడా అర్జున్ అని అడిగాడు ఆర్య. ఏమనలేదు. నిజం చెప్పాలంటే ఇద్దరు వెధవల నుంచి నన్ను రక్షించాడు. అర్జున్ సమయానికి రాకపోతే ఏం జరిగేదో. ఏమీ జరగకపోయేది. అప్పుడు నేనొచ్చి రక్షించేవాడిని నిన్ను. నువ్వా? నువ్వెందుకు వస్తావు? అయినా ఏదో పని ఉందని చెప్పావు, వెంటనే ఎలా వచ్చావు అంది ఆనంది అనుమానంగా చూసి. అలా చూడకు. అంటే నువ్వు త్వరగా వెళ్ళన్నావు కదా, అందుకే నేను ఆ పని రేపు చేసుకోవచ్చులే అని వచ్చేసాను. వాడు రాకపోయినా నేను వచ్చేవాడిని. ఆ అర్జున్ ఇంకొదిలే ఆర్య అంది ఆనంది చిరాగ్గా. నేను మాట్లాడనులే, ముందే నేను రమ్మన్నప్పుడు వస్తే ఇలా జరిగేది కాదు కదా అంటున్నాను అంతే. ప్లీజ్ ఆర్య అని కళ్ళు మూసుకుంది ఆనంది. ఏం చేసావురా అర్జున్, అంతలా ఆనంది మనసు విరిచేశావు? నువ్వు రక్షించి కూడా హీరో కాలేకపోయావు అని మనసులో అనుకుని నవ్వుకున్నాడు ఆర్య. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.